This might be the most important video you will ever watch about trading. If you understand candlesticks, you start understanding the market itself. So in this video, I'm going to break it down in the simplest way possible in Telugu. Hi guys, this is Mr. Teju. ఈరోజు మనం క్యాండిల్స్టిక్స్ గురించి ఫుల్ బేసిక్స్ తెలుసుకుందాం. ట్రేడింగ్లో ఫస్ట్ నేర్చుకోవాల్సింది క్యాండిల్స్టిక్స్. ఈ క్యాండిల్స్టిక్స్ ఎందుకు అంటే ఈ మనకు రెఫరెన్స్ అంటే మార్కెట్లో ఏం జరుగుతుంది, బయర్స్ ఒక సైకాలజీ ఎలా ఉంది, సెల్లర్స్ ఒక సైకాలజీ ఎలా ఉంది, ఏ పాయింట్ దగ్గర వాళ్ళు బై చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు అనేది చెప్పడానికి మనం క్యాండిల్ స్టిక్స్ యూజ్ చేస్తాం. ఈ క్యాండిల్ స్టిక్స్ మనకు చెప్తారు కాబట్టి ఈ క్యాండిల్ స్టిక్స్ మనం నేర్చుకోవాలి పక్క. ట్రేడింగ్ అయినా, ఇన్వెస్ట్మెంట్ అయినా, ఇన్వెస్టింగ్ అయినా, ఏం చేసేవాడైనా ఫస్ట్ ఈ క్యాండిల్ స్టిక్స్ అనేది నేర్చుకోవాలి. ఈ క్యాండిల్ స్టిక్స్ నేర్చుకుంటే ముందుకు వెళ్తాడు ఏ స్ట్రాటజీలో అయినా. ఈ క్యాండిల్ స్టిక్స్ ప్రతి ఒక్క మార్కెట్లో ఉంటాయి. ఈ క్యాండిల్ స్టిక్స్ ఉన్న ప్రతి ఒక్క మార్కెట్లో మనం చెప్పే స్ట్రాటజీ వర్క్ అవుద్ది. అర్థమైందా? ఎందుకంటే ఆ క్యాండిల్ స్టిక్స్ జస్ట్ అది క్యాండిల్ స్టిక్స్ దాని సైకాలజీ ఉంటుంది, దాని వెనకాల చాలా ఇది ఉంటుంది. సైకాలజీ చెప్తా, అది క్యాండిల్ స్టిక్స్ చెప్తా, దాని వెనకాల ఉండే సైకాలజీ చెప్తా. ఫస్ట్ బేసిక్ వచ్చేసి ఇది. క్యాండిల్ స్టిక్స్లో 2 టైప్స్ ఉంటాయి, బుల్లిష్ క్యాండిల్, బీరిష్ క్యాండిల్. ఇది ఎలా ఫామ్ అయింది అని తెలుసుకుంటే అక్కడే ఈ క్యాండిల్ స్టిక్స్ అర్థం చేసుకోవడంలో 50% అయిపోద్ది. అర్థమైనా? ఈ బుల్లిష్ క్యాండిల్లో మనం చూస్తానే అబ్జర్వ్ చేయాల్సింది 2 అబ్జర్వ్ చేయాలి. ఈ విక్ ఎంత ఉంది, దీన్ని విక్ అంటాం, సుల్ల మాదిరి ఉండేది. ఈ బాడీ ఎంత ఉంది. నువ్వు మార్కెట్లో ఓపెన్ చేస్తానే ఫస్ట్ క్యాండిల్ స్టిక్ చూస్తానే ఈ 2 అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఈ బుల్లిష్ క్యాండిల్కి బీరిష్ క్యాండిల్ మధ్య తేడా అయిందంటే చూడు. బుల్లిష్ క్యాండిల్ అంటే ఏంటి అర్థం? బుల్లిష్ క్యాండిల్ అంటే పైకి వెళ్తానని మనకు చెప్తుంది కదా బుల్లిష్ క్యాండిల్ అంటే. బీరిష్ క్యాండిల్ అంటే కిందికి వెళ్తానని చెప్తుంది. సో ఎప్పటికైనా బుల్లిష్ క్యాండిల్ అనేది ఓపెన్ అయ్యేది కింద ఓపెన్ అవుతుంది. అర్థమైనా? క్లోజింగ్ అనేది పైన క్లోజింగ్ అయ్యింది. సో ఇది ఇలా ఉంటుంది. బీరిష్ క్యాండిల్ అంటే కిందికి వెళ్ళడం కదా, అంటే ఓపెన్ అవ్వడం ఏంది, పైన ఓపెన్ అవ్వాలా, కింద క్లోజ్ అవ్వాలా. అర్థమైనా? అసలు దీని మీద బాగా క్లియర్ చెప్తారు. ఈ విక్ ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఓపెన్ అవుద్ది మార్కెట్. ఓపెన్ అయినప్పుడు ఇట్లా కిందికి వెళ్తుంది. ఇట్లా కిందికి వెళ్ళినప్పుడు ఏముంటుంది, కలర్ రెడ్ కలర్లో ఉంటుంది. సపోజ్ ఇది ఒక 5 minutes క్యాండిల్ అనుకో. ఇది ఇప్పుడు టైం ఎంత అయింది, 4:45 అయింది. 4:45 అయింది. ఇక్కడ క్యాండిల్ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయితేనే అది గ్రీన్గా రెడ్గా మారిపోదు. ఎందుకంటే అది దాని బిహేవియర్ బట్టి ఇక్కడ ఓపెన్ అయినాక పైకి వెళ్తే గ్రీన్ అవుతుంది. అర్థమైందా? కిందికి వెళ్తే రెడ్ అవుతుంది. ఇది చాలా మందికి బోర్గా ఉంటుంది తెలిసిన వాళ్ళకు. చాలా వెరీ బిగినర్ వాళ్ళ కోసం చెప్తాను, ఇది మీకోసం నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పైకి వెళ్తే గ్రీన్ అవుతుంది, కిందికి వెళ్తే రెడ్ అవుతుంది. ఓవరాల్గా ఇది రెడ్ అవుతుందా గ్రీన్ అవుతుందా అని ఎప్పుడు చెప్తామంటే 4:50కి చెప్తాం. ఇప్పుడు టైం 4:45 అయింది కదా, 4:50కి చెప్తాం. అప్పుడు క్లోజ్ అయినాకనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు టైం అనేది 4:45 అయింది. 4:45 దగ్గర ఇక్కడ క్యాండిల్ అనేది మళ్ళీ చెప్తాను, ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు మార్కెట్ని మనం ఈ నెక్స్ట్ క్యాండిల్ ఏం పడుతుంది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే అక్కడ బయర్స్ చార్జ్ తీసుకుంటారు, సెల్లర్స్ చార్జ్ తీసుకుంటారు. సెల్లర్స్ చార్జ్ చేసుకున్నారు అనుకో, మార్కెట్ అనేది ఇలా కిందికి పడిపోద్ది. అప్పుడు ఏమవుతుంది, కలర్ రెడ్ కలర్లో ఉంటుంది. అదే బయర్స్ చార్జ్ చేసుకున్నారు అనుకో, మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, గ్రీన్ కలర్లో చేంజ్ అవుతుంది. అర్థమైంది? ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4:50 అయితే టైము, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ క్లోజ్ అవుతుంది కదా, ఇక్కడ క్లోజ్ అయిపోవాలి. అంటే మనం తీసుకునేది అంత 5 minutes క్యాండిల్. 5 minutes క్యాండిల్ తీసుకోవచ్చు, 15 minutes క్యాండిల్ ఏం తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే దాని బిహైండ్ వెనకాల సైకాలజీ ఇది. నెక్స్ట్ 4:50 ఎప్పుడైతేదో అప్పుడు క్యాండిల్ ఎక్కడ ఉంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది అనే దాన్ని బట్టి కలర్ అనేది చేంజ్ అవుతుంది. అది బుల్లిష్లో విన్ అయినారా అంటే బుల్స్ విన్ అయినారా, బియర్స్ విన్ అయినారా అనేది ఈ క్యాండిల్ క్లోజింగ్ బట్టి ఉంటుంది. అర్థమైందా? సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయినప్పుడు పైకి వెళ్తే అది గ్రీన్ కలర్లో చేంజ్ అవుతుంది. అదే కిందికి వెళ్తే ఇక్కడ ఓపెనింగ్ నుంచి కిందికి వెళ్తే రెడ్ కలర్లో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ 4:50 టైంకి ఎక్కడ క్లోజ్ అయిన దాన్ని బట్టి అది గ్రీనా, రెడ్డా, అది బీరిషా, బుల్లిషా అని తెలుస్తుంది. అర్థమైంది? ఇది ఇలా ఉంటుంది. సరే, అయితే మరి విక్స్ ఎలా ఫామ్ అయినాయి, దాని వెనకాల అసలు ఏంటి బ్రో అని అంటే సేమ్ ఇది కూడా అంతే. అక్కడ విక్స్ వచ్చినాయంటే ఆ ప్రెజర్ ఉన్నట్టు, బుల్లిష్ ప్రెజర్ ఉందా, బూరిష్ ప్రెజర్ ఉందా అన్నట్టు చెప్తాడు. ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది క్యాండిల్.
ఇది బాగా అర్థమైతేనే నెక్స్ట్ క్యాండిల్స్ మీరు చూస్తానే చెప్పేయగలుగుతారు. అసలు దానికి సైకాలజీ ఏంటంటే. ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయినప్పుడు ఏమైంది? సడెన్‌గా సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్‌లోకొచ్చినారు. అర్థమైందా? ఇలా సెల్లర్స్ ఇలా కిందకొచ్చినారు. కిందకి తీసుకెళ్ళినారు మార్కెట్‌ని. ఇలా కిందకి తీసుకెళ్ళినారు. కాకపోతే ఈ ప్రైస్ దగ్గర ఏమైంది? సర్టెయిన్ ఒక ప్రైస్ అనుకుందాం ఇక్కడ. అంటే ఈ ప్రైస్ దగ్గర ఏమైంది? ఇదొక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకో. ఇక్కడ తక్కువ ప్రైస్‌కు దొరికింది. ఈ యొక్క స్టాక్ అనేది. అర్థమైందా? ఈ యొక్క స్టాక్ అనేది తక్కువ ప్రైస్‌కి దొరకడంతో మార్కెట్ ఏమైంది మళ్ళీ పుష్ చేసింది పైకి. అర్థమైందా? ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ పుష్ చేసింది పైకి. ఇక్కడ పుష్ చేస్తే ఇక్కడ గ్రీన్ కలర్‌కి ఎప్పుడు చేంజ్ అయిద్ది? ఈ ఓపెనింగ్ ప్రైస్ నుంచి పైకెళ్తేనే కదా గ్రీన్ కలర్ చేంజ్ అయ్యేది. ఇలా, ఇలా పైకి వెళ్ళింది. ఇలా ఒకానొక సందర్భంలో ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఏం చేసింది మార్కెటు ఇక్కడ సెల్లర్స్ ఉంటారు కదా! మళ్ళీ అమ్మేవాళ్ళు. ఈ ప్రైస్ దగ్గర ఏమైంది? అరె! చాల్లే మనకు వచ్చిన ప్రాఫిట్ చాల్లే అని అమ్మేసినారు. అమ్మేసి ఏమైంది మార్కెటు కొద్దిగా కిందకి పడింది. అర్థమైందా? ఇలా కొద్దిగా కింద పడింది. ఇలా కొద్దిగా కింద పడి ఈ ఈ మొత్తం జరిగే టైంలో ఈ 5 నిమిషాల్లో ఇలా ఇంతా జరుగుద్ది. అర్థమైందా? ఈ 5 నిమిషాల్లో నిమిషంలో మొత్తం జరిగే టైంలో లాస్ట్ ఒక ఇప్పుడేమైంది టైం 4:49 55 సెకండ్స్, 56 సెకండ్స్, 57 సెకండ్స్, 58 సెకండ్స్, 59 సెకండ్స్ ఇట్లా 5:50 దగ్గరకొచ్చినప్పుడు ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అంటే ఓవరాల్‌గా మార్కెట్ ఇక్కడ క్లోజ్ అవ్వాలి అంటే 5 మినిట్స్ అయింది. ఇక్కడేమైంది బయర్స్ చార్జ్ తీసుకున్నారు. సెల్లర్స్ చార్జ్ తీసుకున్నారు. ఓవరాల్‌గా ఎవరు గెలిచారు? బుల్స్ గెలిచినారు. అర్థమైందా? ఇలా అర్థం చేసుకోవాలి క్యాండిల్‌ను. ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ ఉండడం వల్ల విక్కొచ్చింది. ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ ఉండడం వల్ల విక్కొచ్చింది. అర్థమైందా? ఇలా అర్థం చేసుకుంటే అర్థం అయిపోతది. ఇన్‌కేస్ మీకు అర్థం కాకుంటే మళ్ళీ చూడండి వీడియో. ఎందుకంటే ఇది అర్థమైతేనే నెక్స్ట్ క్యాండిల్స్ అనేది అర్థమైతాయి. చూస్తేనే మీరు చెప్పేయగలుగుతారు. అంత ఈజీగా ఉంటది. ఇది అర్థమైతే. ఇదొక లాజిక్. సేమ్ ఈ డీరిస్ డీరిస్ క్యాండిల్ కూడా చెప్తా చూడండి. సేమ్ ఈ డీరిస్ క్యాండిల్ ఓపెన్ అవ్వడం ఇక్కడ ఓపెన్ అయింది. కొ కొంచెం టైం అప్పుడేమైంది? ఆ 1 మినిట్ తర్వాతనో, ఆ 50 సెకండ్స్ తర్వాతనో ఏమైంది? ఇలా మార్కెట్ అనేది కొద్దిగా పైకెళ్ళింది. అంటే బయర్స్ వచ్చారు. ఈ మార్కెట్ దగ్గరికి. బయర్స్ ఆహ్, ఈ క్యాండిల్ టైమ్‌లో ఇక్కడ బయర్స్ వచ్చి కొద్దిగా పైకి తీసుకెళ్ళిపోయినారు కొని. ఇప్పుడేమైంది అక్కడ ఒక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందనుకుందాం. ఒక సపోర్టో, రెసిస్టెన్సో ఇక్కడుంది. సపోర్ట్ ఉంది. ఇక సపోర్ట్ ఉన్నప్పుడు ఏమైంది? అక్కడ సపోర్ట్ ట్యాప్ అయింది. సెల్ చేసేసినారు. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉందనుకో, ఆర్డర్ ఫ్లో ఉందనుకో. అక్కడ సెల్ చేసినారు. అప్పుడు మార్కెట్ మళ్ళీ ఏమైంది? ఇలా కిందకొచ్చేసింది. అర్థమైందా? ఇలా కిందకి పడడం స్టార్ట్ అయింది. ఇలా కిందకి పడి, 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 పడి ఇక్కడ ఈ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో లోయెస్ట్ ప్రైస్ చూసింది. అర్థమైందా? లోయెస్ట్ ప్రైస్ చూసినాక అప్పుడేమైంది బయ్యర్స్‌కి ఇది కొద్దిగా తక్కువ అమౌంట్‌లో దొరికింది స్టాక్ అని ఇక్కడ కొద్దిగా కొన్నారు. మళ్ళీ బై చేసినారు. కొనిన తర్వాత మళ్ళీ ఏమైంది మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళింది. కొన్నాక కొద్దిగా పైకెళ్ళింది మార్కెట్. ఇలా పైకి వెళ్ళి ఈ ఓవరాల్‌గా ఈ 5 నిమిషాల్లో లాస్ట్ సెకండ్‌లో ఇక్కడ క్లోజ్ అయింది మార్కెట్. అంటే ఇక్కడ ఓవరాల్‌గా ఎవరు విన్ అయినారు? సెల్లర్స్ విన్ అయినారు. అర్థమైందా? అలా ఈ విక్స్, ఈ బాడీ ఫార్మ్ అయితాయి. ఇలా ఇది అర్థం చేసుకోవాల. ఈ ఓవరాల్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ ఎక్కడ హై చూసింది? ఎంత వరకు వెళ్ళింది? ఈ విక్ అనేది ఈ హైయర్ ప్రైస్ అంటారు. ఈ ఓవరాల్ టైమ్ ఫ్రేమ్‌లో క్యాండిల్ ఎంత లోయెస్ట్ ప్రైస్ చూసిందనేది ఈ విక్ చెప్తది ఇలా. అందుకే హై, హై ప్రైస్, లో ప్రైస్ ఒకటే చోట ఇండికేషన్ అయితాయి. పైన హై ప్రైస్ అనేది బేరిష్‌కి, బుల్లిష్‌కి పైనే ఉంటది. లో ప్రైస్ అనేది బుల్లిష్‌కి, బేరిష్‌కి కిందనే ఉంటది. కాకపోతే ఇక్కడ చేంజ్ అయ్యేదేంది? క్లోజ్ ప్రైస్, ఓపెనింగ్ ప్రైస్. ఓపెనింగ్ ప్రైస్, క్లోజ్ ప్రైస్. అర్థమైందా? ఇలా. సింపుల్ బ్రో. సింపుల్. అది ఎలా అర్థం చేసుకోవాలంటే బుల్లిష్ అంటే ఏంది? పైకెళ్తది. అంటే నువ్వు బుల్లిష్ క్యాండిల్ చూస్తేనే ఏమైతది? అరే! మార్కెట్ పైకి వెళ్తాదంటది. పైకి వెళ్ళాలంటే ఏంది? స్టెప్ బై స్టెప్ ఎక్కాలి కదా! టాప్‌లో. అండ్ స్టెప్స్ పైకెక్కాలంటే స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ పోవాల. నీకు ఓపెనింగ్ ప్రైస్ ఏడుంది? కింద ఓపెన్ అయితది అలాంటప్పుడు. ఇప్పుడు సపోజ్ ఇది ఇల్లు, ఇది స్టెప్స్ అనుకుందాం. నువ్వు పైకెళ్ళాలంటే ఇక్కడ కింద నుంచి ఎళ్తా పోవాలి కదా! పైకెళ్ళాలంటే. అంటే దాని అర్థం ఏంది? ఓపెనింగ్ ప్రైస్ అనేది ఓపెన్ అనేది కింద ఓపెన్ అయిద్ది.
క్లోజ్ అనేది పైన క్లోజ్ అయ్యిద్ది. ఇలా అర్థం చేసుకుంటే ఈజీ. ఇది అర్థమైతే నెక్స్ట్ కాండిల్స్ డెడ్ ఈజీ అవలీలగా లేచిపోద్ది. ఇది ఇలా ఉంటది. మీకు ఇంకా అర్థం కావాలంటే ఇప్పటికైనా బ్లైండ్ గుర్తుపెట్టుకో. ఓపెన్ ప్రైస్ అనేది బులిష్‌కి కిందుంటది. దానికి అపోజిట్‌లోనే రెడ్ క్యాండిల్ ఉంటది. క్లోజింగ్ ప్రైస్ అనేది బులిష్‌కి పైనుంటది. దీనికి అపోజిట్‌లో బేరిష్ ఉంటది. ఇది. ఇది అర్థమైతే మీకు ట్రేడింగ్‌లో నేను చెప్పబోయే కోర్స్‌లో 1% ఓకే. ఇది అర్థమైనట్టు. నెక్స్ట్ ఇది. అది ఎళ్ళిపోతే క్యాండిల్ స్ట్రెంత్. క్యాండిల్ స్ట్రెంత్. మీకు ఇందాకనే చెప్పినా కదా! మీరు క్యాండిల్‌ని చూస్తానే 2 గమనియాల. ఒకటి బాడీ గమనియాల. 2 విక్స్ గమనియాల. విక్స్ ఎంత పొడుగ్గా ఉంటే దాని స్ట్రెంత్ అంత తగ్గిపోద్ది. ఇన్‌కేస్ ఇది బీరిష్ గదా! బీరిష్‌లో నీకు విక్ ఎంత పొడుగ్గా ఉంటే దాని స్ట్రెంత్ అనేది తగ్గిపోద్ది. దాని అపోజిట్‌లో. అర్థమైందా? ఇదిగో దీనికి బీరిష్ విక్ అనేది కిందుంది. దీని స్ట్రెంత్ తగ్గిపోద్ది. ఎందుకు బ్రో అంటే దీని సైకాలజీ నేను చెప్తా చూడు. ఒక్కొక్క క్యాండిల్ ఒక బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ తెలుసుకుంటేనే మీకు ట్రేడింగ్ అనేది ఈజీ అవుద్ది. అర్థమైందా? దీనొక బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ చెప్తా చూడండి. ఇక్కడేమన్నా విక్ పడిందా? లేదు గదా! అంటే దీని అర్థం ఏంది? ఇందాక మీకు చెప్పినట్టు ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ ఉంది బ్రో. అందుకే ఇది కొద్దిగా కింద పడింది. ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అందుకే కొద్దిగా కిందకొచ్చింది అని చెప్పినా గదా! ఇక్కడేమైనా సెల్లింగ్ ప్రెషర్ ఉందా? లేదు గదా! అంటే దాని అర్థం ఏంది? ఓవరాల్‌గా బయర్సే ఉన్నారు అని అర్థం. ఓవరాల్‌గా బయర్సే ఉన్నారు అంటే నెక్స్ట్ క్యాండిల్ పడేదానికి స్ట్రెంత్ ఏముంది? నెక్స్ట్ క్యాండిల్ పడేదానికి ఛాన్స్ ఏముంది? ఓవరాల్‌గా బయర్స్ ఉంటే? ఎగ్జాక్ట్‌లీ బయర్సే ఉంటారు గదా! అట్లా. ఇప్పుడేమైంది ఇక్కడ? బయర్స్ ఉండారు. కాకపోతే ఇక్కడ ఓపెన్ అయింది. ఇలా కొద్దిగా కింద పడింది. అంటే సెల్లర్స్ కొద్దిగా కిందకెళ్ళినారు. కిందకి తీసుకెళ్ళినారు. మామూలుగా ఓవరాల్‌గా మార్కెట్ ఏమైంది? ఇలా పైకి తీసుకొని పోయి ఇక్కడ క్లోజ్ చేసినారు. అంటే ఇక్కడ ఏమైంది? కొద్దిగా పర్సెంటేజ్ సెల్లర్స్ ఉన్నారు అని అర్థం. అర్థమైందా? కొంచెం పర్సెంటేజ్ సెల్లర్స్ ఉన్నారని అర్థం. అంటే దాని అర్థం ఏంది? దీంతో పోల్చుకుంటే ఇది కొద్దిగా లో ప్రాబబిలిటీ అని కదా అర్థం. అర్థమైందా? ఇది ఇలా. కాకపోతే ఇక్కడ పైన క్లోజింగ్‌లో ఏమైంది? ఈడ విక్కు పడలే. అంటే నీకు స్ట్రెంత్ అనేది పైకే ఉంది. విక్ కూడా అంటే పైన సెల్లింగ్ చేసేవాళ్ళు ఉన్నారని అర్థం. పైన ఒక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అమ్మే ఒక ప్రైజ్ ఉంది. సపోర్ట్ ఉంది. లేదా రెసిస్టెన్స్ ఉంది. అదే రెసిస్టెన్స్ ఉంది అని అర్థం. అర్థమైందా? కానీ ఈడ అలాంటి విక్ ఏం పడలే కదా! ఇక్కడ పడింది. అంటే ఈ ప్రైస్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉన్నందుకని ఇక్కడ సెల్ చేసినారు. అందుకే కొద్దిగా కింద పడింది అని అర్థం. అర్థం కాకుంటే మళ్ళీ చూడండి బ్రో. కొద్దిగా వెనక్కి పాజ్ చేసుకొని మళ్ళీ చూడండి. అర్థమైపోద్ది. ఇది అర్థమైతేనే మీకు ఎస్ఎంసీ అనేది ఈజీ అవుద్ది. ఇది చాలా ఈజీ‌నే అర్థమైపోద్దని అనుకుంటున్నా. చూడండి ఒక్కొక్క క్యాండిల్ చెప్తా. ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయితానే ఏం చేసింది? కిందకి తీసుకెళ్ళినారు కొద్దిగా సెల్లర్స్. మళ్ళీ ఏం చేసినారు బయర్స్ ఈ ప్రైస్ దగ్గర కొద్దిగా అర్రె! బావుందిలే అని కొద్దిగా చీప్‌లో దొరికింది అని స్టాక్‌ని కొన్నారు. కొన్న తర్వాత ఏమైంది? పైకి వెళ్ళింది. ఇక్కడ ఏమైంది? రెసిస్టెన్స్ ఉంది. అంటే ఒకటే క్యాండిల్‌లో ఉంటదా బ్రో అంటే ఉండదు. మామూలుగా చెప్తాను అర్థమైందా? ఇలా గేమ్ అనేది నడుస్తది. కొద్దిగా ఈడ మామూలుగా గేమ్ అనేది నడుస్తది. కాకపోతే ఎగ్జాంపుల్‌గా చెప్పాలి కాబట్టి చెప్తాను. ఒక రెసిస్టెన్స్ ఉంది అనుకోండి. ఇక్కడేమైంది కొద్దిగా కొన్నారు. అర్రె! ఇక్కడ అమ్మినారు. ఇక్కడ కొద్దిగా ఇది ఉందని ఇక్కడ అమ్మేద్దాం. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉందని కొద్దిగా సెల్ చేసిన. సెల్ చేసి ఏంది ఇక్కడొచ్చి సెటిల్ అయింది మార్కెట్. ఇక్కడొచ్చి సెటిల్ అయింది. సో, ఇక్కడేమైంది సెల్లర్స్ అనేవాళ్ళు 2 సైడ్ ఉన్నారు. 2 సైడ్ ఉన్నారు అంటే అర్థం కొద్దిగా దీంతో పోల్చుకుంటే ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు గదా! అర్థం. కాబట్టి దీంతో పోల్చుకుంటే ఇది కొద్దిగా వీక్. దీంతో పోల్చుకుంటే ఈడ బాడీ అనేది తగ్గింది. ఈ విక్కులతో పోల్చుకుంటే 50% ఉంది బాడీ. కాబట్టి ఇది వీక్. దీంతో పోల్చుకుంటే ఇది వీక్. ఇక్కడ జూడు. ఇది కొద్దిగా స్కాబ్ అంటారు దీన్ని. హ్యామర్ అంటారు. అర్థమైందా? దీని యొక్క సైకాలజీ ఏంటి అంటే బాగా అబ్జర్వ్ చేయండి చెప్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది క్యాండిల్. ఇక్కడ ఓపెన్ అయిందిగా. ఇదిగో స్కాబ్ ఇది. స్కాబ్ ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్. అర్థమైందా? ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా పైకెళ్ళింది. పైకి వెళ్ళింది. ఇక్కడేమైంది? ఒక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెసిస్టెన్స్ రావడం వలనో, ఆర్డర్ ఫ్లోనో, బేరిష్ ఆర్డర్ బ్లాక్ అయ్యి ఉండడం వల్ల సెల్ చేస్తా వచ్చినారు మార్కెట్. ఇప్పుడు ఇలా తగ్గుతా ఎళ్ళింది. తగ్గుతా వచ్చింది. కాకపోతే నెక్స్ట్ మినిట్ 5 మినిట్స్ వచ్చేసింది ఆగిపోయింది. అంటే నీకిక్కడ లాస్ట్ మూమెంట్‌లో ఏం జరిగింది? సెల్లింగ్ జరిగింది. అర్థమైందా? లాస్ట్ మినిట్ దాకా సెల్లింగ్ జరిగింది. మామూలుగా విన్ అవ్వడమేమో బయర్సే విన్ అయినారు. కాకపోతే లాస్ట్ మినిట్ దాకా ఏంటంటే సెల్ చేసుకుంటూ వచ్చినారు. సెల్ చేసుకుంటూ రావడం వల్ల
ఈడేమైంది ఓవరాల్‌గా విన్ అవ్వడమేమో బయర్స్ విన్ అయినారు. ఈడ క్లోజింగ్ జరగడం వల్ల. అర్థమయిందా? కాకపోతే ఈడ సెల్లర్స్ అనేవాళ్ళు ఇంపాక్ట్ చూపించినారు. అందుకే గదా! ఇది కరుగుతా వచ్చింది కిందకి. సో, ఇది కొద్దిగా వీక్. వీక్ అని అర్థం. ఈ క్యాండిల్ వీక్ దీంతో పోల్చుకుంటే ఇది. నెక్స్ట్ ఇది ఇంకా వీక్. ఎందుకంటే ఈడ చూడు విక్కు చూడు. ఇంత పెద్ద విక్కు, ఇంత చిన్న బాడీ. సో, ఇక్కడ ఓవరాల్‌గా విన్ అయింది తక్కువ పర్సెంటేజ్‌లో బయర్స్. కాకపోతే ఈడ చార్జ్ తీసుకునేది లాస్ట్ మొమెంట్‌లో సెల్లర్స్. ఇలా అర్థం చేసుకోవాలి. మామూలుగా ఇది పడితే నువ్వు కమిట్ అయిపో. అప్ ట్రెండ్‌లో ఇది మామూలుగా ఇది పడితే నువ్వు కమిట్ అయిపో. నెక్స్ట్ క్యాండిల్ అనేది పక్కా సెల్లింగ్ వైపు వెళ్ళిపోద్ది. ఇది ఇలా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కాకుంటే మళ్ళీ మళ్ళీ చూడండి. నాకు కొద్దిగా ఫియర్ ఉంది చెప్పడానికి. కొద్దిగా నీట్‌గానే చెప్తానని అనుకుంటున్నా. ఇదిగో బీరిష్ క్యాండిల్. ఇక్కడ సేమ్ ఇక్కడ విక్ ఏమన్నా ఉందా? లేదు. ఓవరాల్‌గా సెల్లర్సే డామినేట్ చేసినారు. ఇక్కడ ఓపెన్ అయింది. ఈడ సెల్ చేసేసినారు. అంటే ఇక్కడ బయర్స్ లేరు. అంటే ఓవరాల్‌గా ఈడ విన్ అయింది ఎవరు? సెల్లర్స్. ఈడ బయర్స్ అనేవాళ్ళు నామరూపాలు లేరు. బయర్సే లేరు. కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ పడేదానికి ఛాన్స్ ఏంటి? బయింగ్ క్యాండిల్ అనేది ఫిక్స్ అయిపోవాలి. ఇక్కడ బీరిష్ స్ట్రెంత్ చూడండి. నెక్స్ట్‌ది ఏమైంది? ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక ఏమైంది? కొద్దిగా మార్కెట్ బయర్స్ అనేవాళ్ళు కొద్దిగా పైకి తీసుకొని వెళ్ళిపోయినారు. కాకపోతే ట్రెండ్ అనకూడదు. మామూలుగా ఏమైంది? ఇక్కడ ఈ ఇలాంటి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర, ఆర్డర్ ఫ్లో దగ్గర, లేదంటే ఆర్డర్ ఫ్లో దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర ఏమైంది? సెల్లర్స్ అనేవాళ్ళు చార్జ్ తీసుకొని సెల్ చేసినారు మళ్ళీ. సెల్ చేసేసినారు. ఇలా పడిపోయింది. అంటే ఇక్కడ నీకు కొద్దిగో గొప్పో, కొద్దో కొంచెమో బయర్స్ అనేవాళ్ళు చార్జ్ తీసుకున్నారు. అంటే ఈ ప్రైస్ దగ్గర కొద్దిగా కొనేదానికి ఛాన్స్ ఉంది. అర్థమైందా? అందుకని ఇది కొద్దిగా వీక్. దీంతో పోల్చుకుంటే ఇది వీక్. దీనికి గూడా సేమ్ సైకాలజీ. ఇక్కడ ఓపెన్ అయింది. కొద్దిగా పైకి తీసుకెళ్ళినారు. మళ్ళీ ఇక్కడ కిందకెళ్ళింది. మళ్ళీ కొద్దిగా పైకి తీసుకొని పోయినారు. అంటే ఇక్కడ బయర్స్ ఉన్నారు. ఫిక్స్ అయిపోండి. ఇక్కడ బయర్స్ ఉన్నారు. ఈ ప్రైస్ దగ్గర బయర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ పోల్చుకుంటే ఇక్కడ కొద్దిగా బయర్స్ అనేవాళ్ళు కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు. అంటే దీనికంటే ఇది కొద్దిగా లో ప్రాబబిలిటీ. ఇలా అర్థం చేసుకోవాల. సేమ్ ఇది గూడా సేమ్ దాని మాదిరే. ఇక్కడ విక్ చూడండి 50, 50 ఉంది. అర్థమైందా? కొద్దిగా వీక్. దీంతో పోల్చుకుంటే ఇది. నెక్స్ట్ ఇది సేమ్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ క్లోజ్ అయింది. ఇలా ఏదో చెప్పండి. ఇక్కడ ఓపెన్ అయింది. మార్కెట్ అనేది ఇలా వెళ్ళింది. ఇలా కిందికి వెళ్ళి ఇక్కడ ఒక ప్రైస్ దగ్గర బయర్స్‌కి ఇంట్రెస్ట్ వచ్చింది. కొన్నాము చీప్‌లో దొరికింది అని. వాళ్ళు ఇలా కొనుక్కుంటా వచ్చినారు. కొన్నారు. పైకెళ్ళింది. కొన్నారు. పైకెళ్ళింది. కొన్నారు. పైకెళ్ళింది. లాస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఎండ్ అయ్యేలోపు ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అంటే అర్థమైంది లాస్ట్ మినిట్‌లో బయర్స్ అనేవాళ్ళు చార్జ్ తీసుకుంటున్నారు అని అర్థం. అర్థమైందా? బయర్స్ అనేవాళ్ళు చార్జ్ తీసుకున్నారని అర్థం. కాకపోతే అందుకే ఈడ విక్ అనేది ఎక్కువొచ్చింది. అదే నీకు ఎక్కువ టైం అంటే 5 మినిట్స్ కంటే ఎక్కువ మామూలుగా ఇది మామూలుగా చెప్తానా? సెన్స్ పెట్టి ఆలోచించండి. కొద్దిగా ఎక్కువ టైం నుంచుంటే ఒకవేళ బయర్స్ అనేవాళ్ళు డామినేట్ చేసిండొచ్చేమో. అర్థమైంది. అందుకని ఇది వీక్ క్యాండిల్ స్కాబ్. ఇది మీకు డౌన్ ట్రెండ్‌లో పడితే అది ఏ కలర్‌తో సంబంధం లేదు. ఇలాంటి స్కాబ్ పడినప్పుడు. డౌన్ ట్రెండ్‌లో ఇది పడితే కొద్దిగా జాగ్రత్తగుండాలి. ఇది గూడా అంతే. సేమ్ ఈడ విక్ అనేది ఎక్కువుంది. అంటే బయర్స్ ఎక్కువ మందున్నారు. ఇక్కడ సెల్లర్స్ కొద్దిగా తక్కువ మందున్నారు. ఇది అర్థం. ఇది స్ట్రెంత్. ఈ బుల్లిష్ స్ట్రెంత్, బేరిష్ స్ట్రెంత్. ఇది అర్థమైతే నెక్స్ట్ నేను నీకు ప్యాటర్న్స్ చెప్తా. ప్యాటర్న్స్ అర్థమైపోతది. ఇది అర్థం కాకుంటే మళ్ళీ మళ్ళీ చూడండి. అర్థమైందా? ఇన్‌కేస్ ఇంకా అర్థం కాలేదు అంటే ఒక్క మెసేజ్ చేయండి చాలు. నేనే మీకు గూగుల్ మీట్ పెడతా. ఇది మళ్ళీ చూడండి. అర్థమవుతది. చానా ఈజీనే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్. నేను పర్సనల్‌గా నా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర అంటే నేను కన్ఫర్మేషన్ కోసం యూజ్ చేసే 3 ప్యాటర్న్స్ ఉంటాయి. అవి చెప్తా. ఈ ప్యాటర్న్స్ మీకు అర్థమైతే ఇదిగో ఈ యొక్క సైకాలజీ మీకు అర్థమైతే, దీని యొక్క సైకాలజీ మీకు అర్థమైతే ఈ ప్యాటర్న్స్ అనేది ఈజీగా అర్థమైపోద్ది మీకు. ఎందుకు అంటే చెప్తా చూడు. సింపుల్ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్. బుల్లిష్ ఎంగల్ఫింగ్, మార్నింగ్ స్టార్, బుల్లిష్ పిన్ బార్ ఏం చెప్తారు. బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఇది ఇలా అయితది. ఇలా డౌన్ ట్రెండ్‌లో ఇలా కనబడతది. సో, ఇప్పుడేమైంది ఎగ్జాంపుల్ ఇలా మీకు బీరిష్ క్యాండిల్స్ అన్ని పడతా ఉంటాయి. అంటే బీరిష్ క్యాండిల్స్.
సెల్లింగ్ సైడ్ వస్తా ఉంది. మార్కెట్ వస్తా ఉంది. ఇలా క్యాండిల్ పడింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారా? ఈ ఈ క్యాండిల్ అనేది అప్ అండ్ డౌన్ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేసేసింది. అంటే దీని అర్థము ఇక్కడ సెల్లింగ్ ఉండేవాళ్ళు తగ్గిపోయినారు అర్థం. అర్థమైందా? ఇక్కడ సెల్లింగ్ చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే ఈడ సెల్లింగ్ చేసేవాళ్ళు అంటే క్యాండిల్ అనేది కింద పడాలి కదా! ఇక్కడ బయింగ్ ప్రెషర్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంది? బయర్స్ అన్నోళ్ళు ఎక్కువొచ్చినారు. మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే చెప్తా చూడండి. ఎగ్జాంపుల్‌గా కొంటే ఈజీగా చెప్పరు. ఇప్పుడు చెప్పేది మైండ్‌లో అలానే ఫిక్స్ చేసుకోండి. హ్మ్. ఇది గదా! బాగా అబ్జర్వ్ చేయండి చెప్తాను. మామూలుగా ఇదొక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి రెసిస్టెన్స్. ఇలాంటి ప్యాటర్న్స్ అన్నీ ఒక ఎంట్రీ పాయింట్స్ అప్పుడే చూడాలి. ఇలాంటివి చూడండి. ఇంతసేపు ఏమైంది మార్కెటు పడుతూ వచ్చింది. అర్థమైందా? ఇలా పడుతూ వచ్చింది. అంటే మీకింగా చెప్తాను. ఇక్కడ సెల్లర్స్ ఒక 80% ఉన్నారనుకోండి. అదిగో అంటే మార్కెట్‌లో ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా జరగదు. మామూలుగా చెప్తాను. 1000 మంది ఉన్నారనుకోండి. 1000 మందిలో 900 మంది ఇక్కడ సెల్లింగ్ వైపు ఉన్నారు. ఇలా జరగదు. మామూలుగా ఊహించుకోండి. ఇది అర్థం కావాలంటే చెప్తా. 900 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ, ఇక్కడ ఒక రెస్టారెంట్స్ దగ్గరికి వస్తా వస్తుంది కాబట్టి 850 మెంబర్స్ అనుకోండి. ఇక్కడ మీకు 900, 850 ఇక్కడ మీకేం జరిగింటే ఇంగా మీకు సెల్లింగ్ వైపు వెళ్ళాలంటే ఇంకా ప్రెషర్ అనేది పెరగాలి. అర్థమైందా? సెల్లింగ్ ప్రెషర్ అనేది పెరగాలంటే ఇక్కడ 850 మెంబర్సో, 800 మెంబర్సో, 900 మెంబర్సో ఇలా ఉంటే సెల్లింగ్ వైపు పడేది గదా! 800 మెంబర్స్ సెల్లింగ్ వైపు ఉంటారు. కాకపోతే ఇక్కడ లేరు. ఏమైందంటే ఫుల్లుగా బయర్స్ చార్జ్ తీసేసుకున్నారు. అంటే ఇక్కడ 850 మెంబర్స్ కంటే ఇక్కడ వాల్యూమ్ చూడండి. ఈ క్యాండిల్ 850 మెంబర్స్ పడితేనే ఈ క్యాండిల్ వచ్చింది. అలాంటిది మీకు ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఇంతుంది. అలాంటప్పుడు ఎంతమంది వచ్చుండాలా? ఆ! ఎంతమంది బయింగ్ సైడ్ వచ్చుండాలా? చెప్పండి. 850కే ఈ క్యాండిల్ అనేది ఇంత ఉంది. అలాంటిది దీన్ని మించి వెళ్ళిపోయింది క్యాండిల్. అంటే ఇలా అర్థం చేసుకోండి. మీకు ఈజీగా అర్థమైతది. చానా సింపుల్‌గా చెప్పనీకి ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మామూలుగా అయితే ఇట్లుండదు. ఇట్లుండదంటే ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకోరు. ఎందుకంటే ఇది మీకు అర్థం కావాలని చెప్తాను. 850 మెంబర్స్‌కి ఇలాంటి చిన్న క్యాండిల్ పడింది. అలాంటిది బయ్యర్స్ వైపు ఇలా ఈడ ఓపెన్ అయ్యి సెల్లర్స్ యొక్క వాల్యూమ్‌ని ఆ క్యాండిల్‌ని దాటి పైన క్లోజ్ అయింది. పైన క్లోజ్ అయింది. అంటే ఇక్కడ వాల్యూమ్ ఎంతమంది వచ్చుండాలా బయర్స్ వైపు అనేది అర్థం చేసుకోండి. సో, ఇంత పెద్ద క్యాండిల్ పడింది అంటే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు తరుగుతా వచ్చినారు. అంటే తగ్గిపోతూ వస్తున్నారు. సడెన్‌గా ఈడ బయర్స్ పైకొచ్చేసింది. బయర్స్ అనేవాళ్ళు వచ్చేసినారు. అంటే ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం బై చేసేయొచ్చు అని. అర్థమైందా? ఇలా, ఇలా చేసేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు లేరు కాబట్టి. సెల్లర్స్ అనేవాళ్ళు ఉంటే ఇక్కడ తగ్గేది. ఇలా కిందకెళ్ళిపోయేది. లేదంటే చిన్న చిన్న క్యాండిల్స్ అన్నా పడేది. లేదు కాబట్టి ఇంత పెద్ద వాల్యూమ్ వచ్చింది. ఇలా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ బీరీస్ ఎంగల్ఫింగ్. సేమ్ బీరీస్ ఎంగల్ఫింగ్ కూడా అంతే. ఇలా అర్థం చేసుకోవాలి. ఇది బులిష్ ఎంగల్ఫింగ్ కదా! ఇలా డౌన్ ట్రెండ్‌లో వస్తది. ఇక్కడ వాల్యూమ్ అనేది తగ్గుతూ వస్తది. మీరు అబ్జర్వ్ చేయండి. సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర అబ్జర్వ్ చేయండి. ఇలా వాల్యూమ్ అనేది తగ్గుతూ వస్తది. సడెన్‌గా ఇంత పెద్ద వాల్యూమ్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? సెల్లర్స్‌ని దాటి గ్రీన్ క్యాండిల్ పడిందంటే అర్థం ఏంది? సెల్లర్స్ అనేవాళ్ళు తగ్గుతున్నారని అర్థం. బయర్స్ అనేవాళ్ళు చార్జ్ తీసుకున్నారని అర్థం. ఇంత పెద్ద క్యాండిల్ పడిందంటే సెల్లర్స్ అనేవాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారో బయర్స్ అనేవాళ్ళు దాన్ని మించిన పర్సెంటేజ్‌లో వచ్చినారని అర్థం. సింపుల్‌గా చెప్పాలంటే. అర్థమైందా? సో, ఇగ ఇది ఎగ్జాంపుల్. దాని యొక్క ఎగ్జాంపుల్. ఈ సపోర్ట్ దగ్గర బయర్స్ అనేవాళ్ళు తీసుకున్నారు. ఈ ప్యాటర్న్ పడింది. బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ పడింది. సో, ఇక్కడ కొన్నారు. టీపీ ఇక్కడ దాకా కొన్నారు. అంతే. ఇలా, ఇలా అబ్జర్వ్ చేయాలి. సేమ్ బీరీస్ ఎంగల్ఫింగ్ కూడా అంతే. ఇలా అప్ ట్రెండ్ వెళ్ళింది. ఈ క్యాండిల్‌ని ఈ క్యాండిల్ యొక్క దాటిపోయింది. అంటే దాని యొక్క లెంత్ కొద్దిగా నా స్లాంగ్ పట్టించుకోవద్దు. సో, ఇక్కడ ఓవరాల్‌గా బుల్స్‌ని దాటి బీరిష్ యొక్క పర్సెంటేజ్ పెరిగింది. అందుకే బీరిష్ యొక్క పర్సెంటేజ్ పెరిగింది కాబట్టే ఇంత పెద్ద క్యాండిల్ పడింది అని అర్థం. ఇంత పెద్ద క్యాండిల్ పడింది. అందుకే మనం ఏమింటి మన మైండ్‌లో ఏం రావాలా బీరిష్ అనేవాళ్ళు వస్తున్నారు. అంటే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు అని ఇక్కడ సెల్ చేయాలి. ఇలా.
ఈ ప్యాటర్న్ అదండి. డీర్ సింగల్‌టన్ కిందకి పడింది. ఇలా. నెక్స్ట్ ఇలా అర్థం చేసుకోవాలి క్యాండిల్స్. మార్నింగ్ స్టార్ ఇది నా ఫేవరెట్. పీఓఐ దగ్గర ఇది పడితే నేను కొట్టేస్తా ఎంట్రీ. సేమ్ ఇది కూడా మార్నింగ్ స్టార్ ఇలా వచ్చింది. ఇలా చూడండి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఇంకా చెప్పనీకి ఇంట్రెస్టింగ్ ఉంటది. బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమైంది సెల్లర్స్ అనేవాళ్ళు కిందకి వస్తూ వస్తూ వెళ్ళిపోయినారు. ఇక్కడ ఒకానొక టైంలో ఏమైంది డోజీ క్యాండిల్ అంటారు దీన్ని. డోజీ క్యాండిల్ అంటే అక్కడ 50-50 జరిగినట్టు మార్కెట్. అంటే అక్కడ ఆ క్యాండిల్ ఆ క్యాండిల్ ప్రకారం చూస్తే అక్కడ బయర్స్ గెలవలేదు. సెల్లర్స్ గెలవలేదు. ఈ క్యాండిల్‌లో ఎవరు గెలిచినారంటే నువ్వేం చెప్తావు? మీరేం చెప్తారు? సెల్లర్స్ గెలిచినారు బ్రో అని చెప్తావు. ఈ క్యాండిల్‌లో ఎవరు గెలిచినారంటే బయర్స్ గెలిచినారు బ్రో అని చెప్తావు. కానీ ఇక్కడ 50-50 ఎందుకంటే అక్కడ బయర్స్ ఒకవేళ గెలిచి ఉంటే ఆ టైమ్ ఫ్రేమ్‌లో ఆ క్షణం ఆ టైంలో బయర్స్ అనేది గెలిచుంటే ఇంకా ఎక్కువ క్యాండిల్ పడేది ఓవరాల్‌గా. అదే గ్రీన్ క్యాండిల్ పడేది. సెల్లర్స్ గెలిచింటే కిందకి వెళ్ళిపోయేది. రెడ్ క్యాండిల్ పడేది. కాకపోతే చిన్న మైన్యూట్ క్యాండిల్ పడిందంటే అర్థం ఏంటి? మార్కెట్ అనేది డిసైడ్ చేసుకోలేకపోయింది. పైకి వెళ్ళాలా? కిందకి వెళ్ళాలా? అని డిసైడ్ చేసుకోలేకెళ్ళిపోయింది. అదే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ అనేది సెల్లింగ్ చేసుకుంటా వచ్చినారు. సెల్లింగ్ చేసుకుంటా వచ్చినారు. ఒకానొక పాయింట్‌లో ఇక్కడ ఇండిసిషన్ అయిపోయింది. ఇండిసిషన్ ఎందుకు వెళ్ళిపోయింది? అంటే ఇక్కడ ఇంతవరకు సెల్లర్స్ ఉన్నవాళ్ళు సడెన్‌గా ఇండిసిషన్ అయిపోయింది అంటే అర్థం ఏంది? బయర్స్ అనేవాళ్ళు కూడా వస్తున్నారనే అర్థం. ఇన్‌కేస్ ఇక్కడ ఒక 500 మెంబర్స్ ఇచ్చినారనుకో. ఇక్కడ 500 మంది ఇచ్చినారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను అలా అర్థం చేసుకోండి. ఇక్కడ 500 మంది ఇచ్చినారు. ఇక్కడ ఈక్వల్ అవ్వాలి అంటే బయర్స్ కూడా 500 మంది రావాలి కదా! అంటే ఇంతవరకు బయింగ్ లేనిది సడెన్‌గా ఈ క్యాండిల్ అప్పుడు బయర్స్ వచ్చినారు. అంటే ఈడ ఇండిసిషన్ అయింది. అంటే నెక్స్ట్ ఏం జరగొచ్చు? ఇండిసిషన్ బయింగ్ జరగొచ్చు, సెల్లింగ్ జరగొచ్చు. అర్థమైందా? అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకో క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకుంటాం. థర్డ్ క్యాండిల్. ఈ థర్డ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతనే దాన్ని మార్నింగ్ స్టార్‌గా పిలువబడుతది. ఎందుకంటే ఇదొక కన్ఫర్మేషన్. ఇక్కడ ఇండిసిషన్ అయిపోయింది. ఇండిసిషన్ అయిపోయి ఇక్కడ బుల్స్ అనేవాళ్ళు చార్జ్ తీసుకుంటారు. అర్థమైందా? బుల్స్ అనేవాళ్ళు చార్జ్ తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ అనేది జరగదు కదా! ఇక్కడ ఇండిసిషన్ అయిపోయింది. ఇన్‌కేస్ సెల్లింగ్ జరిగే టైం ఉంటే ఇది కిందకి వెళ్ళిపోయేది. కిందకెళ్ళలే. పైన క్లోజ్ అయింది. అంటే అర్థమైంది ఇక్కడే. ఇంతవరకు సెల్లింగ్ జరుగుతా వచ్చింది. ఇక్కడ ఇండిసిషన్ అయ్యింది. ఇండిసిషన్ జరిగి బుల్స్ వచ్చినారు అంటే అర్థమేంది? చిన్న కామన్ సెన్స్. బుల్స్ వచ్చినారంటే అర్థమేంది? ఇంకా మార్కెట్ పైకెళ్తదని అర్థం. ఇది ఒక సైకాలజీ. ఈ యొక్క సైకాలజీ మీరు అర్థం చేసుకుంటే చాలు. క్యాండిల్స్ అనేది ఇలా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఇంత ఈజీగా ఎవరు చెప్పుండరు. మీకు అర్థమైతా ఉంటదని నేను అనుకుంటున్నా. చూడండి మళ్ళీ చెప్తానా? ఇంతవరకు మార్కెట్ అనేది ఇలా సెల్లింగ్ జరుగుతా వచ్చింది. ఒకానొక టైంలో ఇండిసిషన్ అయింది. ఇండిసిషన్ జరిగి ఇంతవరకు సెల్లింగ్ జరిగేది. ఇప్పుడు మార్కెట్ అనేది బుల్స్ వైపు క్లోజ్ అయింది. అంటే అర్థం ఏంటి? బుల్స్ అనేవాళ్ళు వస్తున్నారని అర్థం. సింపుల్ అంతే. సేమ్ ఇది కూడా. ఒకానొక సందర్భంలో ఒకానొక రెసిస్టెన్స్ దగ్గర సపోర్ట్ దగ్గర ఇలా వస్తది. ఇలా వచ్చి ఇంతవరకు సెల్లింగ్ జరుగుతా వచ్చింది. ఈ సెల్లింగ్ జరుగుతా వచ్చి ఈడ ఇండిసిషన్ అయింది మార్కెట్. అంటే ఎటు వెళ్ళలేకపోయింది. ఎటు వెళ్ళలేకపోయింది. నెక్స్ట్ క్యాండిల్ బుల్స్ పడింది. అంటే ఎటు వెళ్ళలేని సందర్భంలో ఎవరొచ్చినారు? బుల్స్ వచ్చినారు. ఇంతవరకు సెల్లింగ్ జరిగి మధ్యలో ఆపేసి, మధ్యలో స్ట్రెంత్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? బుల్స్ వచ్చినారు అని అర్థం. సో, బుల్స్. సేమ్ ఈవినింగ్ స్టార్ కూడా అంతే. రెసిస్టెన్స్ దగ్గర ఇంతవరకు బయింగ్ జరుగుతా వెళ్ళింది. ఇక్కడ బయింగ్ అనేది కరుగుతూ వచ్చింది. కరిగింది. బై అనేది కరిగి తగ్గిపోయి సెల్స్ అనేవాళ్ళు చార్జ్ తీసుకున్నారు. అర్థమైందా? ఇంతవరకు బయింగ్ జరుగుతా వచ్చి సడెన్‌గా పంచ్ స్టాప్ జేసినట్టు ఇక్కడ పంచ్ స్టాప్ జరిగింది. పంచ్ స్టాప్ అయ్యి డెసిషన్ తీసుకున్నారు. తర్వాత ఏమైంది సెల్స్ అనేవాళ్ళు చార్జ్ తీసుకున్నారు. సో, అక్కడి నుంచి పడిపోయింది. ఈవినింగ్ స్టార్ అంటారు దీన్ని. మళ్ళీ చూడండి అర్థం కాకుంటే. అర్థమైందా? ఈ 2 ప్యాటర్న్స్ నాకిష్టం. ఇలానే అర్థం చేసుకోవాల. ప్రతి ఒక్క క్యాండిల్‌ని ఇలానే అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాటర్న్ నంబర్ 3 ఇక్కడ మల్టిపుల్ విక్ రిజెక్షన్స్ వస్తే అక్కడ నేను ఎంట్రీ తీసుకుంటా. ఎందుకంటే ఇక్కడ స్టాప్ లాస్‌లోనే హిట్ అయిపోవస్తది. ఇది కొద్దిగా చెప్తా బావుంటది. రెసిస్టెన్స్ కదా ఇది. ఇది ఒక రెసిస్టెన్సా? హ్మ్. ఇక్కడేమైంది? విక్
పడుతూ వచ్చిందంటే అక్కడ స్టాప్ లాస్ లిక్విడిటీ స్టీప్‌లో అవుతా అన్నట్టు అని అర్థమైందా? మామూలుగా కొన్ని కొత్త ట్రేడర్స్ ఏమన్నా స్టాప్ స్టాప్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రేడర్స్ వచ్చి ఏం చేస్తారు? ఇక ట్యాప్ అయితేనే రెసిస్టెన్స్ ట్యాప్ అయింది. కిందకి వెళ్తదని తీసుకుంటారు. కిందకి ఈడ కొంటారు, ఈడ పెడతారు. స్టాప్ లాస్ అనేది పైన పెడతారు. నెక్స్ట్ ఏమైతది? నెక్స్ట్ క్యాండిల్ ఏమైతది? పైన లిక్విడిటీ కలెక్ట్ చేసుకొని అంటే ఇది కొద్దిగా అడ్వాన్స్ టాపిక్ మళ్ళీ చెప్తాను రాబోయే క్లాస్‌లల్లో. అడ్వాన్స్ ఇలా జరుగుతూ వెళ్తది. ఆ స్టాప్ లాస్‌ని అది తినేస్తది. ఇలా విక్స్ అంటే విక్స్ వస్తుందంటే అర్థం ఏంది? సెల్లింగ్ ప్రెషర్ వస్తాంది అని అర్థం. సెల్లింగ్ ప్రెషర్ ఉందని అర్థం. సో, ఇక్కడ ఓపెన్ చేసి దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇవన్నీ క్యాప్చర్ చేయొచ్చు. ఇలా ఉంటది. మల్టిపుల్ రిజెక్షన్స్ వస్తే ఎంట్రీ చేసేయొచ్చు. దీని యొక్క సైకాలజీ ఇది. ఇలా అర్థం చేసుకోవాలి. ఏ ప్యాటర్న్ అయినా సరే. సపోజు ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ చెప్పేసినాం కదా! బేరిష్ ఎంగల్ఫింగ్ ఏమున్నాయబ్బా! ఇయన్నీ అంతే. ఫిజర్ టాపు ఇయన్నీ. ఇలా వచ్చింది మార్కెటు. ఇలా కిందకొచ్చింది. ఫిజర్ టాప్. ఇక్కడ సెల్లింగ్ ఎంతమంది అయ్యిందో అంటే ఎంతమంది అయ్యిందో అంటే ఇక్కడ సెల్లింగ్ స్ట్రెంత్ అనేది ఉంది. నెక్స్ట్ క్యాండిల్ మామూలుగా ఏం జరగాల? సెల్లర్సే ఒకవేళ పై చెయ్యి పడాలి అంటే సెల్లింగే జరగాల. కాకపోతే ఈడేమైంది బయింగ్ జరిగింది. అర్థమైందా? బయింగ్ జరిగింది. ప్లస్ నేను చెప్పినా కదా! ఇక్కడ ఇట్లా, ఇలా బయింగ్ ప్రెషర్ ఇట్లా, సెల్లింగ్ ప్రెషర్ ఇట్లా. ఇలా జరిగింది. సో, నెక్స్ట్ మూవ్‌మెంట్ ఏం రావచ్చు? ఇలా అప్ ట్రెండ్ వెళ్ళొచ్చు. అది. డోజీ అంటే చెప్పినా కదా! డోజీ అనే ఇందాక చిన్న ఇట్లాంటి పడినా మీరు ఇలా తీసుకోండి. ఇలా, ఇలా అవి కొద్దిగా బాడీ ఉన్నా కూడా దాన్ని డోజీ కిందకే లెక్క వేసేయండి. అర్థమైందా? ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ అంటే ఇక్కడ సరి సమానంగా ఉన్నారు. బుల్స్, బేర్స్ సరి సమానంగా ఉన్నారని అర్థం. అంతే. ఇలా అర్థం చేసుకోవాలి ఈ క్యాండిల్స్. ఇది అర్థమైతే నెక్స్ట్ ట్రెండ్ లైన్స్. మార్కెట్ ఎప్పటికీ మార్కెట్ ఎప్పటికీ 3 ట్రెండ్స్‌లో ఉంటది. అప్ ట్రెండా, సైడ్ వేస్ ట్రెండా, డౌన్ ట్రెండా. ఈ 3ని దాటి ఇంకో ట్రెండ్ ఫార్మ్ కాదు. అర్థమైందా? ఈ 3 ట్రెండ్‌లోనే ఉంటది మార్కెట్. వెళ్తే పైకి వెళ్తది, కిందకి వెళ్తది లేదా అక్కడక్కడే ఉంటది. అంతే కదా! దీన్ని ఎలా ట్రెండ్ లైన్స్‌ని యూజ్ చేయాలో మీకు లైవ్‌లో కూడా చూపిస్తా ఎలా యూజ్ చేయాలనేది. ట్రెండ్ లైన్స్‌లో సింపుల్. ఒక 3 కనెక్ట్ అయ్యి ఉండాల. 3 టచ్ అయ్యి ఉండాల. 3 ఏరియాస్. 3 ఏరియాస్ దగ్గర విక్స్ అనేది టచ్ అయ్యి ఉండాల. ఇలా టచ్ అయితే దాన్ని ట్రెండ్ లైన్‌గా గీసుకోవచ్చు. మీకు చూపిస్తా ఎలా గీయాలా అనేది. లైవ్‌లో చూపిస్తాం. షేర్ చదవరండి. ఇదిగో ఈ ఇది ఉంటది ట్రెండ్ లైన్. ఒకటి ఫస్ట్ టచ్ అయింది. సెకండ్ గీసి చూపిస్తా. ఇదిగో 3 పక్కా టచ్ అయ్యి ఉండాల. 3 ఇలాంటి జోన్స్ అనేది ఉండాల. 1, 2 ఇలా 3 ఇలా. ఇలా ఉంటే ట్రెండ్ లైన్స్ అనేది పాసిబుల్. ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. ఈడ రీటేక్ తీసుకుంది. కింద పడింది. ఇలా ఉంటాయి. అంటే ఇది కొద్దిగా వేరే టాపిక్. మీకు ఇక్కడ దీంట్లో కేవలం ట్రెండ్ లైన్స్ ఎలా గీయాలి అనేది చెప్తాను. ట్రెండ్ లైన్స్ అనేది ఎలా అయినా గీసుకోవచ్చు. కాకపోతే 3 పైన గీయాల. 3 పైన ఇలా టచ్ అయితే అంటే ఎందుకు టచ్ అవ్వాలి అంటే ఇక్కడ మార్కెట్‌లో ఈడ జరుగుతానట్టు బయింగ్ అండ్ సెల్లింగ్ ఈడ జరుగుతానట్టు. ఒక సప్లై జోన్ టైప్ అనుకోండి. సప్లై జోన్ టైప్ ఇలా అనుకోండి అంతే. అదే సప్లై జోన్ టైపే అనుకోవడం మళ్ళీ ఇలా గీయాలి ట్రెండ్ లైన్స్ అన్నీ. సేమ్ ఎలా అయినా గీయొచ్చు ట్రెండ్ లైన్స్. ఎట్టా పడితే అట్లా చెప్తా చూడండి. 3 జోన్స్ తగలాలంతే. ఇలా, ఇలా, ఇలా గీసుకో. లేదంటే ఇలా గీసుకో. ఇలా 1, 2, 3 ఇలా 4 ఇట్లా టచ్ అయింది కదా! ఇది ట్రెండ్ లైన్. హారిజాంటల్ లైన్స్ అంటారు. ఆ! ఇలా గీసుకో.
ఇది కొద్దిగా తెలియాలి. ఇది అవసరం లేదు. అంటే నీకు అవసరమే. కాకపోతే లిక్విడిటీని కలెక్ట్ చేసుకొని లిక్విడిటీ గురించి తెలుసుకునేటప్పుడు ఇది అవసరం అవుద్ది. ఇలా 1, 2, 3 ఇగో 3 అనేది కన్ఫర్మ్. 2 కూడా అవసరం లేదు. మనకు 3 ఉంటే కొద్దిగా అక్యురేట్. ఎందుకు ఈ ట్రెండ్ లైన్ అంటే ఆహ్, మార్కెట్ ఏం చేస్తది ఎప్పటికైనా ఇదిగో ఈ ట్రెండ్ లైన్‌ని 5 రియాక్షన్ ట్రేడర్స్ నమ్ముతారు. అంటే నమ్మడం అంటే దాని వెనకాల లాజిక్ అదే. ఈ ట్రెండ్ లైన్‌ని రెస్పెక్ట్ చేస్తూ వెళ్తాది అనేది మార్కెట్ వాళ్ళ నమ్మకం. మామూలుగా అయితే ఈ ట్రెండ్ లైన్సు, ఈ ప్యాటర్న్స్ కొన్నుంటాయి. ఆహ్, కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. నేను స్టార్టింగ్‌లో చేసేవాడిని. ఇండియన్ మార్కెట్ చేసేటప్పుడు. ఈ ప్యాటర్న్స్, ట్రెండ్ లైన్స్ అన్నీ కనబెట్టింది దీన్ని హైలైట్ చేయడానికి కారణం ఏందంటే ఎస్ఎంసీ ట్రేడర్స్ వాళ్ళని ట్రాప్ చేయడానికి అర్థమైందా? ఇదంతా ఒక ట్రాప్. ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ చేసేవాళ్ళు ఇట్లా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చేసే వాళ్ళకు తెలీదు. ఇదంతా ఒక ట్రాప్. అర్రే! ఇక్కడ ట్రెండ్ లైన్ ట్యాప్ అయింది. కిందకెళ్తదని ఇలా ఎళ్తారు. కాకపోతే మేము ఆడ లిక్విడిటీ కలెక్ట్ చేసుకొని కిందకెళ్ళిపోతాం. ఇలా జరుగుతదది. ఇలా మీరు అర్థం చేసుకోండి. అర్థం కాకుంటే మళ్ళీ మళ్ళీ చూడండి. ఫస్ట్ వాచ్‌లోనే అర్థం కాదు. అర్థమైందా? ఫస్ట్ వాచ్‌లోనే ఎవరికీ అర్థం కాదు. మళ్ళీ మళ్ళీ చూడండి. ఇదిగో ఇలా ఇది సెంటర్ ట్రెండ్ లైన్. ఇలా గీయాలి. ఇదిగో ఇలా గీయాలి. ఇక్కడ బ్రేక్ అయింది. ఇలా ట్యాప్ అయింది. ఇక్కడ ఇగ చూడండి. ఎళ్ళింది కదా! ఇక్కడ ట్యాప్ అయింది. పైకెళ్ళింది. ఈడ కొంటారు. ఈడ ట్యాప్ అయింది. ఈడ మళ్ళీ కొంటారు. ఇలా బై చేస్తారు. ఇలా మళ్ళీ ఇక్కడ కొంటారు. బై చేస్తారు. ఇలా ఇలా జరుగుద్ది. ఇలా ట్రెండ్ లైన్స్ అనేది గీసుకోవాలి. మెయిన్‌గా 3 ఉండాలి. 3 టచ్ అవ్వాలి. ట్రెండ్ లైన్స్‌కి. అంటే కొద్దిగా ఎలా చెప్తానో కామెంట్స్‌లో కొద్దిగా చెప్పండి. నాకు కొద్దిగా ఇదయిపోతాను. నెక్స్ట్ టైమ్ బాగా చెప్తాను. ఎస్ఎంసీ అయితే బాగా ఇంకా చెప్తా. ఇది కొద్దిగా వెరీ బిగినర్ బేసిక్స్ కాబట్టి కొద్దిగా అటు ఇటు అయితున్నా. ఇంతే క్లాసు. హ్మ్. మీకు ఫస్టు ఈ క్యాండిల్స్ దీని యొక్క హై, లో అర్థమవుతే మాక్సిమం మీరు నెక్స్ట్ క్యాండిల్‌ని అసలు దాని యొక్క సైకాలజీ ఏంటనేది చెప్పేయగలుగుతారు. అర్థమైందా? అది అర్థమైతే ఇయన్నీ అర్థమవుతాయి. ఈ బుల్లి స్పిన్ బారు సేమ్ చెప్పినా గదా! బుల్లి స్పిన్ బార్ ఇలా డౌన్ ట్రెండ్‌లో వస్తది. ఇక్కడ విక్ ఎక్కువుంది. కాబట్టి అటు రిజెక్షన్ జరుగుతాన్నట్లు అర్థం. అంటే సెల్లర్స్ చార్ట్ అదే బయర్స్ చార్ట్ తీసుకుంటున్నారని అర్థం. సో, పైకెళ్తది మార్కెట్ ఇలా. ఇలా ఒక్కొక్క క్యాండిల్ ఎనకాల ఒక్కొక్క హిస్టరీ ఉంటది. ఆ హిస్టరీ ఏంటంటే సైకాలజీ. అది మీరు ఆ సైకాలజీ మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, ఒక క్యాండిల్ ఒక సైకాలజీ మీరు అర్థం చేసుకుంటారో, దాన్ని ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తారు. ప్యాటర్న్ అర్థమైతది. ఆ ప్యాటర్న్ అర్థమైతే మీకు దాని మూవ్‌మెంట్ అర్థమైపోద్ది. అలా, అలా ఉంటది. ఈ ట్రెండ్ లైన్‌ని ఉపయోగించి చూపిస్తా ఒకసారి మీకు. ఇక్కడబ్బా! ఇదిగో ఇక్కడుంది గదా! ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ పడింది గదా! ఈ జోన్ చూడండి. ఈ క్యాండిల్ చూడండి. ఒక్క సెకండ్. హ్మ్. ఇదిగో మీకేమని జెప్పినా నేను, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర టచ్ కాలేదనుకుంటారు. అంటే మామూలుగా అయితే టచ్ అయితే కొంతమంది తీసుకుంటారు. కొంతమంది ఇట్లా ఈ జోన్ దగ్గర మామూలుగా అయితే అట్లా గాదు. ఇది ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర రియాక్ట్ అయితాను నేను అంతే. అర్థమైందా? మామూలుగా వాళ్ళు ట్యాప్ అయిపోతారు. ఎవరు ప్రైజ్ యాక్షన్ ట్రేడర్స్. ఇదిగో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. అది కొద్దిగా అడ్వాన్స్. ఈ ఆర్డర్ బ్లాక్ కోసం వచ్చి పైకెళ్తాను అంతే. దీన్ని మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకుంటారు. బిగినర్స్, న్యూబీస్. అది మీకు ఎస్ఎంసీలో చెప్తాను. ఇది వదిలేయి. ఇదో ఇక్కడేమైంది? బేరిష్ ఇంగల్ఫింగ్ వచ్చిందిగా. బులిష్ ఇంగల్ఫింగ్ వచ్చింది. కాబట్టి ఈడ బై చేస్తారు. ఇలా బై చేస్తారు. ఇలా బై చేస్తారు.
దీని కింద నెక్స్ట్ ఎస్ఎల్ అయిద్దా లేదా రిస్క్ మేనేజ్మెంట్ అలా ఇంతే. ఇక్కడ బై చేస్తారు. ఈ రెసిస్టెన్స్‌ని టార్గెట్ పెట్టుకుంటారు అంతే. అర్థమైందా? ఇలాంటి క్యాండిల్స్ పడేది ఇన్‌స్టిట్యూషనల్ క్యాండిల్స్ అమ్ముతారు. ఇవన్నీ ఎస్ఎల్స్ అన్నీ కొట్టేయాలని. ఇగో చూడండి. ఇక్కడ ఏం చేస్తారు బై చేసినోళ్ళు ఏం చేస్తారు స్టాప్ లాస్‌లు ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ స్టాప్ లాస్‌లన్నీ తినేసి పైకెళ్తది మూవ్‌మెంట్. ఇలా చేస్తారు ఎస్ఎన్‌సి, ఐసీటీ ట్రేడర్స్. అందుకే ఈ ట్రెండ్ లైన్స్ ట్రేడర్స్ అందరూ ట్రాప్ వెళ్ళిపోతారు. ఎక్కువ సస్టైన్ కాలేరు మార్కెట్‌లో. అలా యూజ్ చేయాలి. అలా ప్యాటర్న్స్. హ్మ్. ఇంతే ఇది. ఈ రోజుటికి నెక్స్ట్ క్లాస్‌లో ఎస్ఎన్‌సి ఫోరెక్స్ ట్రేడింగ్ గురించి చెప్తాను. ఫోరెక్స్ ట్రేడింగ్ బేసిక్స్. ఈ ఈ నేను చెప్తా నెక్స్ట్ క్లాస్‌లో. ఈ నెక్స్ట్ క్లాస్‌లో చెప్తా. సో ఇంతే గైస్. మీకు అర్థం అవ్వకుంటే మళ్ళీ చూడండి. అర్థమయ్యే వరకు చూడండి. ట్రేడింగ్‌లో ఫస్ట్ స్టెప్ ఈ క్యాండిల్ స్టిక్సే. సో థాంక్ యూ సో మచ్.